నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. డాక్టర్ అభిషేక్ రాజు వచ్చి చక్కని వర్తమానం అందించడానికి వస్తుండగా చప్పట్లు కొట్టేసరి మా పరిచిద్దాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఆ దేవుడికి అడ్రస్ లేదా? దేవుడు ఒక అడ్రస్ పెట్టుకుంటున్నాడు. ఒక మనుషుని పేరు ద్వారా పిలువబడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ రాత్రి కోరుకుంటున్నాడు, నువ్వు తీర్మానం చేసుకుంటే నీ పేరుతో ఆయనను పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని నీ ఇంటి పేరుతో పరిచయం చేయగలిగే తీర్మానం నీకుందా? ఎలా పరిచయం అవుతామండి? ఎలా పరిచయం అవుతాం మనం? ఎందుకు యాకోబు జీవితాన్ని చూద్దామా కాస్త? యాకోబు జీవితం ఎక్కడ చూసినా నష్టమే, ఎక్కడ చూసినా మోసపోవడమే, ఎక్కడ చూసినా దిగులే, ఎక్కడ చూసినా పరుగు పందమే, ఎక్కడ చూసినా ప్రాణ భయం. 12 మందిలో ఒక్కరు కొడుకుల జీవితం బాలే, కొన్ని కూతురు జీవితం బాగుంది. కానీ అలాంటి వ్యక్తి నామముతో పిలువబడాలని ఆశపడతాడు. నీ జీవితం అంతా నీకు నష్టంగా కనిపిస్తుంది, నీ పేరుతోనే ఆయన పిలువబడాలని ఆశపడుతున్నాడు ఆయన. అయితే ఏం చేయాలండి? ఇక్కడ సమస్య ఏంటంటే ఇవన్నీ ఎలా చేస్తాడు దేవుడు? ఒక క్షణంలో జరిగేది కాదు. విశ్వాస ప్రయాణంలో అయ్యగారు ఇందాక చెప్పారు, తీర్మానం తీసుకోము, ఒక చిన్న తీర్మానం తీసుకోము. నీ కుటుంబాన్ని కూడా ఏమంటాడంట? యాకోబు పేరుతో పిలుచుకున్నట్లుగా నీ ఇంటి పేరుతో నిన్ను పిలుచుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. నీ పేరు ద్వారా ఈ ఊరి ప్రజలకి పరిచయం అవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ రాత్రి మనందరి నీ జీవితాల ద్వారా ఆయన ఏంటో కనపరుచుకోవాలనుకుంటున్నాడు. నీ మాట ద్వారా ఆయన ఏంటో, ఆయన ప్రేమ ఏంటో కనపరుచుకోవాలనుకుంటున్నాడు. నీ జీవితం ద్వారా ఆయన పరిశుద్ధత ఏంటో చూపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి, దేవుని ఆరాధన విడిచిపెట్టి లోకం వెలిపేలతో ఉంటావో నీకు నష్టమే దొరుకుతుంది. నీ దేవతలు వదిలేయాలి. ఈరోజు ఇక్కడ మీకు తెలియక లోకంలో అనేక మంది విగ్రహారాధన జరిపిస్తున్నారు. తెలిసి మన హృదయాల్లో పెద్ద పెద్ద ధ్వజాలను నిలబెట్టేసుకున్నాం మనం. వాటినే విగ్రహాలు అంటారు. అనేక విగ్రహాలు ఉన్నాయి బుర్రలో. డబ్బు, ధనము, సంపాదన ఇవన్నీ విగ్రహాలే. యాకోబు ఏం చేశాడు చూడండి అక్కడ. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలు ఈ రాత్రి ఇక్కడ విడిచిపెట్టండి. అది ఎక్కడైనాను తీర్మానం తీసుకున్నాడు. ఇప్పుడు వరకు అటు ఇటు తిరిగాం. ఇక్కడి నుంచి ఒక తీర్మానం తీసుకుని వెళ్దాం. ఒకటే తీర్మానం ఏంటది? మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. మనలో, మన హృదయాల్లో, మన మాటల్లో, మన వస్త్రధారణలో, మన చూపులో, మన మాటల్లో, మన సంభాషణలో, మన కుటుంబాల్లో ఎక్కడైనా ఆయనకు అసహ్యమైన ఉంటాయేమో అది చూసి ఆయన బాధపడి మన కుటుంబాన్ని విడవకుంటున్నట్లు మన కుటుంబాల్ని, మన మనసుల్ని, మన బ్రతుకుల్ని పరిశుద్ధపరుచుకొని తీర్మానం చేసుకొని వెళ్ళిపోవడం. అక్కడి నుంచి నీ జీవితం ద్వారా ఆయన పరిశుద్ధత ఏంటో చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన సుగుణాలను మనం ప్రచురణ చేయ నిమిత్తం ఎక్కడి నుంచి పిలవబడ్డాం? చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడ్డాం. సో గనక అట్టి తీర్మానం మనం తీసుకున్నాం ఈ రాత్రి. అదే దేవుడు నన్ను మార్చాడు, అదే దేవుడు నా భార్యను మార్చాడు, అదే దేవుడు మనల్ని మార్చాడు. ఇంకా ఏవైనా ఆయనకి ఇష్టం లేని మమ్మల్ని ఉన్నాయి, అసహ్యమైన రాత్రి ప్రార్థన చేసుకున్నాం. మంచిది. ఈ సమయంలో డాక్టర్ నిర్మలరాజమ్మ గారు వస్తుండగా చప్పట్లు కొట్టి సినిమా పరిచయం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మన ప్రాంతాన్ని ప్రేమించి మన సంఘాలను ప్రేమించి వచ్చినటువంటి దైవజనులు అభిషేక్ రాజయ్య గారికి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున దైవజనులు వారి కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి నాతో కలిసి చెప్పండి, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నిశ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నిశ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు నీవు విడువవు నన్ను ఎడబాయవు నిత్య సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీ